Hi guys, welcome back to my YouTube channel. This is Ashrita. ఈ రోజు వీడియోలో ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై లగేజ్ బ్యాగ్స్. లగేజ్ బ్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఆలోచించి కూడా కొనాలి. మంచి ప్రోడక్ట్ కొనాలి, కొంచెం తక్కువ మనీలో వచ్చేలా కొనాలి. కాబట్టి నేను చాలా రీసెర్చ్ చేసి కొంచెం ఆల్రెడీ వెళ్ళే వాళ్ళని అడిగి నేను కొన్ని మెజర్మెంట్స్ పెట్టుకున్నాను. దాన్ని బట్టే నేను లగేజ్ బ్యాగ్స్ కొనుక్కుంటాను. నేను ఆల్రెడీ డిఫరెంట్ మాల్స్లో చెక్ చేసినాను ప్రైజెస్ ఎట్లున్నాయని. చాలా హై ఉన్నాయి. ఆఫర్ తర్వాత కూడా అన్నీ కలిపి 14,000, 15 ఒక్కొక్కటి సమ్ 6,000, 7,000, 8,000 అట్లుండే. దే ఆర్ మోడరేట్ ఓన్లీ, బట్ అంతకంటే తక్కువలో కూడా మనకి మంచి లగేజ్ బ్యాగ్స్ దొరుకుతాయి. స్పెన్సర్స్కి వెళ్ళాను అనమాట. స్పెన్సర్స్ మనకి అత్తాపూర్లో ఉంది, ముషీరాబాద్లో ఉంది కదా. ఆ స్పెన్సర్స్కి వెళ్ళాను. అక్కడ కనుక్కుంటే దే ఆర్ ఫైన్, రీజనబుల్. కానీ సెట్ మొత్తం కలిపితే సమ్ 10,000, 12,000, 15,000కి వస్తున్నాయి సెట్ మొత్తం కలిపితే. ఆ సెట్లో ఏంటంటే అన్ని సిమిలర్ కైండ్ ఆఫ్ లగేజ్ బ్యాగ్సే ఉండే అనమాట. లైక్ పాలీకార్బోనేట్ అంటారు కదా, ప్లాస్టిక్వి గట్టివి. అవి సెట్ 3 తీసుకోవాలి తీసుకుంటే, లేకపోతే 3 క్లాత్వే తీసుకోవాలి. నాకు అలా కాదు, నాకు ఒక క్లాత్ది కావాలి, ఒక ఈ ప్లాస్టిక్ది కావాలి, అట్ ద సేమ్ టైం ఒక చిన్న క్యాబిన్ బ్యాగేజ్ కూడా కావాలన్నమాట. సో ఇవి డిఫరెంట్వి కాబట్టి నేను ఇండివిజువల్గా కొనాలి. ఇండివిజువల్గా కొంటే ఈజీగా నాకు అక్కడ 16,000 అయిందనమాట స్పెన్సర్స్లో కూడా. అందుకే నేను ఇప్పుడు అబిట్స్కి వెళ్తున్నాను. అబిట్స్లో ఒకటే ప్లేస్లో చాలా లగేజ్ బ్యాగ్ స్టోర్స్ ఉంటాయి. నేను ఇప్పటివరకు వెళ్ళలేదు, మా బాబాయ్ వాళ్ళతో ఇప్పుడు వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ లగేజ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. నేను మరి ఇక్కడ అబిట్స్లో తక్కువకి వస్తే అబిట్స్లో తీసుకుంటాను. ఒకవేళ అబిట్స్లో ఎక్స్పెన్సివ్ ఉంటే నేను మళ్ళీ స్పెన్సర్స్కి వెళ్ళి తీసేసుకుంటాను అనమాట. నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో నేను లగేజ్ బ్యాగ్స్ అయితే తెచ్చేసుకున్నాను. 1 బ్యాగ్ ఈజ్ ఫ్రమ్ స్పెన్సర్స్ అండ్ 2 బిగ్ 23 kg చెక్-ఇన్ బ్యాగ్స్ ఆర్ ఫ్రమ్ అబిట్స్. అబిట్స్లో నేను లగేజ్ స్టోర్లో అయితే కొన్నాను. ఆ లగేజ్ స్టోర్ గురించి నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఆ షాప్ డీటెయిల్స్. ఇప్పుడైతే మనం ఆ లగేజ్ బ్యాగ్స్ అయితే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి నేను మీకు డీటెయిల్స్ చూపించి ఎలాంటి బ్యాగ్స్ కొనాలో చెప్పి నేను నా బ్యాగ్స్ ఎలా ఉన్నాయో కూడా నేను మీకు చూపిస్తాను. అది నాకు ఎంత పడ్డాయో కూడా చెప్తాను. దీనికైతే హ్యాండిల్ కూడా వచ్చింది అండ్ కింద సింగిల్ వీల్ వచ్చినాయి అనమాట. హ్యాండ్ లగేజే కాబట్టి నేను ఎక్కువ సేఫ్టీ అలా ఏం చూసుకోలేదు, ఎందుకంటే హ్యాండ్ లగేజ్ మనతోనే ఉంటుంది అండ్ ఎక్కువ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోం కదా హ్యాండ్ లగేజ్లో. దీనికి ఒక సింగిల్ జిప్ వచ్చింది అండ్ ఓపెన్ చేస్తే 2 sides కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ 1 compartment అండ్ దిస్ ఈజ్ అదర్ కంపార్ట్మెంట్. బేసిక్ లగేజ్ బ్యాగ్ లాగానే ఉంది. నాకు ఇది మంచి డీల్లో వచ్చింది. ఐ గాట్ దిస్ లగేజ్ బ్యాగ్ ఫర్ 1,800 rupees అనమాట. అందుకే నేను స్పెన్సర్స్లో ఇది తీసేసుకున్నాను. స్పెన్సర్స్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ముషీరాబాద్లో ఉంది, అత్తాపూర్లో కూడా ఉంది. ఎక్కడైనా సరే అవే రేట్స్ ఉన్నాయి. సో యూ కెన్ గో అండ్ చెక్ దిస్ అవుట్ ఇన్ స్పెన్సర్స్. సో హ్యాండ్ లగేజ్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ మనం చెక్-ఇన్ బ్యాగ్స్ చూద్దాము. చెక్-ఇన్ బ్యాగ్స్ నేను 2 కొన్నాను, 23 kgs ఈచ్. అయితే నాకు 3 set ఆఫ్ చెక్-ఇన్ బ్యాగ్స్ నాకు ఆఫర్స్లో చాలా కనిపించినాయి. బట్ నాకు ఒక క్లాత్ బ్యాగ్ కావాలి, ఇంకోటి పాలీప్రాపిలిన్ బ్యాగ్ కావాలి. అందుకే నేను సపరేట్గా తీసుకుందాం అనుకున్నా. సపరేట్గా తీసుకుంటే చాలా చోట్ల అడిగాను, ఎక్కువ కాస్ట్ చెప్పారు. సో నేను రీజనబుల్ కాస్ట్ ఉన్న స్టోర్కి వెళ్ళి 2 తీసుకున్నాను. నేను మీకు ఫస్ట్ ఆ బ్యాగ్స్ చూపిస్తాను. ఈ బ్యాగ్ టెక్సస్ క్లబ్ USA అనమాట. USA బ్రాండ్ అనమాట ఇది. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే అక్కడ మనకి ఈజీగా సర్వీస్ చేస్తారని చెప్పేసి నేను టెక్సస్ బేస్డ్ కంపెనీది కొనుక్కున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ డబల్ వీల్స్ వచ్చినాయి. మనం ఎక్కువ వెయిట్ ఉంటుంది, 23 kgs పెట్టుకుంటాం కాబట్టి ఆ వెయిట్ని కంట్రోల్ చేయడానికి డబల్ వీల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకే మీరు ఫస్ట్ డబల్ వీల్స్ చూసుకోండి. నెక్స్ట్ జిప్. ఇది మనకి ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఓపెన్ చేసే దానికి వీలైనట్టు ఉంటుంది అనమాట ఈ లాక్ సిస్టమ్ అనేది. సో చాలామంది చెప్తారు కదా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో కూడా మనకి లాక్ సరిగ్గా ఉండాలి, వాళ్ళు కూడా యాక్సెస్ అయ్యేలా ఉండాలని. సో ఈ లాక్ ఏంటంటే వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను ఇది తీసుకున్నాను. బ్యాగుకున్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీనికి డబల్ జిప్ వచ్చిందనమాట. దీనికి 2 zips ఉంటాయి అనమాట. ఇది ఏంటంటే నార్మల్ సింగిల్ జిప్ అయితే ఇలా సింగిల్ జిప్ ఉన్నప్పుడు ఎవరైనా పెన్తో ఇలా ప్రెస్ చేస్తే జిప్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీ బ్యాగ్లో ఉన్న మీ సామాన్
పోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దీనికి ఏంటంటే డబల్ జిప్ ఉండడం వల్ల ఇలా ఏమన్నా వేరే వాళ్ళు పెన్తో కూర్చున్నా ఏంతో కూర్చున్నా ఓపెన్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం ఈజీగా ఖరాబ్ కాదనమాట జిప్ కూడా. ఇది ఓపెన్ చేశాను. దీంట్లో 2 బిగ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ 1 కంపార్ట్మెంట్ అండ్ ఇంకోటి ఇది. ఈ 2 కంపార్ట్మెంట్స్ కి కూడా మధ్యలో ఇంట్లో ఒక పార్టీషన్ లాగా ఉంది. ఇది ఇంకో కంపార్ట్మెంట్ అన్నమాట. ఇందులో 23 kgs ఈజీగా సరిపోతాయి. అండ్ దీని డైమెన్షన్స్ కూడా అన్నీ కలిపి 150 centimeters. ప్రతి ఇంటర్నేషనల్ ట్రావెల్లో ఈ డైమెన్షన్స్ని అలౌ చేస్తారు. మనం ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవడానికి, ఎక్స్ట్రా స్పేస్ కావడానికి దీనికి ఒక ఎక్స్టెన్షన్ కూడా ఉందన్నమాట. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద ఎక్స్టెన్షన్. ఇంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒక 2 inches వరకు ఎక్స్టెండ్ కూడా అవుతుంది బ్యాగ్. మళ్ళీ ప్రాబ్లమ్ బ్యాగ్. నెక్స్ట్ నేను క్లాత్ బ్యాగ్ తీసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. దిస్ ఇస్ క్లాత్ బ్యాగ్ అనమాట. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ కంపెనీ, టెక్సస్ క్లబ్ USA. సో దిస్ ఇస్ ద బ్యాగ్ అనమాట. ఇది కూడా 23 kgs బ్యాగ్. ఇందులో ఇది కూడా మొత్తం అన్ని డైమెన్షన్స్ కలిపితే 150 centimeters ఉంటుంది. ప్రతి ఇంటర్నేషనల్ ట్రావెల్లో 150 centimeters ఉంటే అలౌ చేస్తారు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికి హ్యాండిల్ ఇచ్చారు అండ్ 2 sides బ్యాగ్ పట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. ఒకటి ఇటు సైడ్, ఒకటి ఇటు సైడ్. నార్మల్గా అన్ని బ్యాగ్స్కి ఓన్లీ 1 side ఇస్తారనమాట. దానివల్ల మనం పట్టుకున్నప్పుడు లేదా ఇటు సైడ్ నుంచి పట్టుకోవాలంటే కష్టం అవుతుంది మెట్లెక్కినప్పుడు అట్లా. సో దీనికైతే 2 sides హ్యాండిల్ ఇచ్చారు. అండ్ జిప్స్ కూడా, దీనికి కూడా డబల్ జిప్ ఉంది ఈ లగేజ్ బ్యాగ్కి కూడా. ఇఫ్ యూ కెన్ సీ, దీనికైతే క్లియర్గా 2 డబల్ జిప్స్ ఇచ్చారు. ఒకటి ఇది, ఒకటి ఇది. ఒకటి మొత్తానికి జిప్ ఖరాబ్ అయిపోయినా సరే మనం ఇంకో జిప్ వాడుకోవచ్చు అనమాట. ఎంబటే రిపేర్ చేయాల్సిన ఆప్షన్ ఉండదు. అలానే యూఆర్ హ్యావింగ్ డబల్ వీల్స్. మన ఎక్కువ వెయిట్ పెట్టినా సరే ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా వెయిట్ ఉంటే మనకు 2 inches వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. జిప్ ఉంది. ఇది బ్యాగ్ లోపల. సో ఇప్పుడు మన దగ్గర సూట్స్, బ్లేజర్, శారీస్ లాంటి కొంచెం మంచి క్లోత్స్ ఉంటే అవి ముడతలు పడకుండా ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు అనమాట. ఈ ప్లేస్లో బ్లేజర్స్ కానీ, శారీస్ కానీ, ఏమైనా ఇంపార్టెంట్ క్లోత్స్ ఆర్ డాక్యుమెంట్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ అంతా వేరే ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇది క్లాత్ది అండ్ బట్ చాలా గట్టిగా ఉంది, మంచి స్టాండర్డ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం దీని లాక్ సిస్టమ్ చూసుకున్నా సరే ఇక్కడ ఇది సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం లాక్ పెట్టి లాక్ చేసేసుకోవచ్చు. దీన్ని మనం పాస్వర్డ్ పెట్టుకున్న దానికే ఓపెన్ అవుతాయి. వేరే పాస్వర్డ్ పెట్టుకుంటే ఇక్కడ జిప్స్ ఓపెన్ అవ్వవు. ప్రతి బ్యాగ్కి ఇవి కామనే. లాక్ సిస్టమ్ అనేది ప్రతి బ్యాగ్ ఉంటుంది. క్లాత్ బ్యాగ్ ఫ్రంట్ లుక్ అనేది ఇలా ఉంది. యూ హ్యావ్ 2 compartments ఇన్ ఇట్ అండ్ మధ్యలో ఈ డబల్ జిప్ ఉన్న పెద్ద కంపార్ట్మెంట్. వెనకాల మీ పేరు, డీటెయిల్స్ రాసుకోవడానికి కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ద బ్యాగ్. ఇలాంటి బ్యాగ్స్ కొనాలంటే బయట ఈజీగా ఈచ్ బ్యాగ్ 8,000, 9,000, 10,000 ఉంటుంది. స్టాండర్డ్ డబల్ జిప్ ఉండి డబల్ వీల్ ఉన్న బ్యాగ్ కావాలంటే మనకి ఈజీగా 8,000, 9,000 ఉంటాయి. బట్ నేను హ్యాబిట్స్లో ఒక స్టోర్లో కొన్నాను. వాళ్ళు ఏంటంటే ఇనీషియల్ ప్రైస్ చాలా ఎక్కువ చెప్తారు. నాకు ఇనీషియల్ ప్రైస్ 10,000 చెప్పారు ఈచ్ బ్యాగ్ది. బట్ మనం చాలాసేపు బార్గెయిన్ చేస్తే వాళ్ళు తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. మేము ఆల్రెడీ అదే స్టోర్లో 2 to 3 times కొన్నాం ఇప్పటికీ లగేజ్ బ్యాగ్స్. సో మాకు తక్కువకి ఇచ్చారనమాట. నాకు ఈ ఒక్క బ్యాగ్, ఈచ్ బ్యాగ్ 4,200 rupees పడింది. అంటే చాలాసేపు బార్గెయిన్ చేస్తే మనం రెగ్యులర్ కస్టమర్స్ అయితే వాళ్ళు తగ్గిస్తారు. మీరు కూడా బార్గెయిన్ చేసి రిక్వెస్ట్ చేసి మీకు కూడా తగ్గించే ఆప్షన్స్ ఉంటాయి. నేను ఆ షాప్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు పెడతాను, మీరు చూసేయండి. దిస్ ఇస్ మై ఫస్ట్ బ్యాగ్. ఇది నా చిన్న 10 kgs బ్యాగ్ అనమాట. ఇది నేను స్పెన్సర్స్లో కొన్నాను. స్పెన్సర్స్ ఎట్ అత్తాపూర్ మెయిన్ రోడ్ మీదనే మీకు కనిపించేస్తుంది ఈ స్టోర్. ఇది నాకు 1,800 పడింది. హ్యాబిట్స్లో లోపల రాగానే ఒకటే ప్లేస్లో అన్ని లగేజ్ స్టోర్స్ ఉంటాయి. అందులో ఇక్కడ ఉంది ఈ ఏషియన్ లగేజ్ స్టోర్. ఈ వీడియో చూపిస్తే మీకు కొంచెం తగ్గించే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో చూపించండి, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు కొంచెం తగ్గిస్తారు.
వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ప్రతి బ్రాండ్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీరు బార్గెన్ చేస్తే మాత్రం ఈజీగా తక్కువ చేస్తారు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ రిక్వెస్ట్ దెమ్. అప్పుడైతే మీకు మంచి డీల్లో అయితే వస్తాయి, అదైతే పక్కా నేను చెప్తున్నా. నాకైతే ఈచ్ బ్యాగ్ 4500 రూపీస్ పడింది. మంచి మంచి కలర్స్ ఉన్నాయి అనమాట వాళ్ళ దగ్గర, పీచ్ కలర్, పింక్ కలర్ కూడా. బట్ నాకు ఎందుకో బ్లూ, 2 సిమిలర్ బ్యాగ్స్ తీసుకుంటే బెటర్ అనిపించి నేను 2 బ్లూ కొన్నా. మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, సో గో చెక్ దెమ్ అవుట్. Thank you so much for watching guys. Don't forget to subscribe. Please do hit the like button. Bye.